అలాగనే నిత్యకు పదే పదే అదే పనిగా ఎదురెళ్ళకమ్మా. బామ్మగారు చెప్పింది నిజమా? నిత్య పగబట్టిన పాము. ఆ పాముకు నాదస్వరం ఊది పాలు పోసేవాళ్లు కూడా ఉన్నారు. తెలుసు జేజీ. ముందు వాళ్ల కాళ్లు విరగొడితేనే గాని ఆ పాముకి బుద్ధిరా దివ్య. త్వరగానే ఆ పని చేస్తానులే నానమ్మా. ఈ రోజు ఎవరో నా టెండర్ని లీక్ చేశారు. ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళ తాట తీసేస్తాను. ఇంకెవరు? ఇగో ఈ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారా? అరే మర్యాదగా చెప్పండి, మీలో ఎవరా పని చేసిందా? చెప్పండి. వాళ్ళు చేయలేదు. ఎవరు చేసుంటారో నాకు తెలుసు. వాళ్ళెవరైనా విశ్వాసఘాతకులమ్మా, కృతజ్ఞులు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నమ్మక ద్రోహులు. ఈడు మనల్ని చూసి అంటున్నాడేంటి? ఇప్పుడేం మాట్లాడకండి, తర్వాత చూసుకుందాం. నేను మా నాన్నలా మంచిదాన్ని కాదు. మా అమ్మలా నాకు మానవత్వమూ లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష గ్యారంటీ. మేడం, ఈ నైట్కి దివ్యను చంపుతాను అన్నారు కదా, ఎలా చంపబోతున్నారు? బాంబు వేసి. బాంబా? నిజంగానే బాంబా మేడం? ఏ డౌటా? అంటే అది ఆ ఇంటి ముందు అంత సెక్యూరిటీ ఉన్నారు కదా, వాళ్ళని దాటుకుని బాంబు ఎలాగా అని. ఆ సెక్యూరిటీతోనే బాంబు వేయిస్తా. సెక్యూరిటీతోనా? వాళ్ళల్లో ఒకడు మనవాడు అని చెప్పాను కదా, వాడే బాంబుని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఎప్పుడు మేడం వాడు? అది నీకు అనవసరం. ఈ రాత్రికి అందరూ టెండర్ గెలిచిన ఆనందంతో ఉంటారు. బాంబు పేలి పీస్ పీస్ అవుతారు. తెల్లారేసరికి సూర్యదేవర ఫ్యామిలీ తునాతనుకలైపోయిందని న్యూస్ వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లేపైపోతున్నారా? ఆల్ ఫినిష్. ఆ ఫ్యామిలీలో చిన్న అవశేషం కూడా మిగలదు. నాతో పెట్టుకున్న పాపానికి ఫ్యామిలీ మొత్తం పరలోక ప్రయాణం చేయబోతోంది. అంతా ఓకే గాని ఇంతకీ ఆ బాంబు ఎక్కడి నుంచి తెస్తారు? అది తీసుకురావాల్సింది నువ్వే. నేనా? ఏ తీసుకురాలేవా? తెస్తాను గాని మేడం, నాకేం ప్రాబ్లం రాదు కదా? బాంబు పేలేది ఆ ఇంట్లో, మీ ఇంట్లోనో ఈ ఇంట్లోనో కాదు. త్వరగా వెళ్ళి బాంబు తీసుకురా. ఓకే మేడం. వెళ్ళు. వెళ్తాను మేడం. ఓసై దివ్య, నాతోనే పెట్టుకున్నావు కదూ. ఈ రాత్రి నీకు కాళరాత్రి కాబోతుంది. ఫ్యామిలీతో సహా చావబోతున్నావు. గో టు హెల్.
అవును మేడం, కెమెరాస్ అన్ని ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఇది ఎలా జరిగింది? షిట్, కెమెరాస్ ని ఎవరో హ్యాక్ చేశారు. వర్క్ చేయకుండా ఆపేశారు. ఈ విజువల్స్ ఎప్పటి నుంచి ఇలా ఉన్నాయి? దాదాపు గంట నుంచి మేడం. ఏమిటయ్యా 1 అవర్ నుంచి కెమెరాస్ ఫ్రీజ్ అయితే చూసుకోరా మీరు? అంటే కెమెరాస్ ముందు ఎవరు తిరగకపోతే విజువల్ స్టిల్ ఫ్రేమ్ లా కనిపిస్తాయి సార్. కెమెరా రన్ అవుతున్నట్టు టైమర్ ఉంటుంది కదా, అదైనా అబ్జర్వ్ చేయాలి కదా మీరు. సారీ మేడం. మీ నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఈ ఇంట్లోకి చారి అంకుల్, 1 మినిట్. ఇమీడియట్ గా ఆల్ కెమెరాస్ వర్క్ అయ్యేలా చేయండి. ఓకే మేడం. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అంకుల్, బాంబు విషయం మూడో మనిషికి తెలియకుండా మీరు నేనే వెతుకుదాం. వద్దమ్మా, రిస్క్ తీసుకోవద్దు. బాంబు స్క్వాడ్ వస్తున్నారు, అందరం బయటికి వెళ్దాం. ఏం కాదు అంకుల్, స్క్వాడ్ వచ్చేలోపు బాంబు ఎక్కడుందో కనిపెడదాం. స్క్వాడ్ వచ్చాక డిఫ్యూజ్ చేస్తారు. ఈ లోపు ఏదైనా జరగరాని జరిగితే ఎలాగమ్మా? అందరినీ భయపెట్టడం నాకు ఇష్టం లేదు అంకుల్. ఎవరి పనుల్లో వాళ్ళని ఉండనివ్వండి, మనం బాంబును వెతుకుదాం. పదండి వెతుకుదాం. చెప్పు నాగభూషణం. మేడం, మీరు ఎక్కడున్నారు మేడం? విషయం ఏంటో చెప్పు. మేడం, సరిగ్గా వినిపించట్లేదు. ముందు ఆ మ్యూజిక్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం? మేడం, మ్యాటర్ సీరియస్. మనం ఆ ఇంట్లో బాంబు పెట్టినట్టు పోలీసులకు తెలిసిపోయింది. ఏంటి నువ్వు చెప్పేది? బాంబు విషయం పోలీసులకు ఎలా తెలిసింది? మనకు బాంబు అమ్మినవాడు పోలీసులకు దొరికిపోయాడంట మేడం. వాడు మొత్తం కక్కేశాడంట. పోలీసులు బాంబు స్క్వాడ్ ని తీసుకుని ఆ ఇంటికి వెళ్తున్నారంట మేడం. షిట్, వాడు ఇప్పుడే దొరికిపోవాలా? దివ్యమ్మ, ఇంత పెద్ద ఇంట్లో బాంబు ఎక్కడుందో వెతకడం మన ఇద్దరి వల్ల అయ్యే పని కాదు. పైగా బాంబు ఎప్పుడు పేలుతుందో తెలీదు. అందుకని సెక్యూరిటీ హెల్ప్ తీసుకుందామమ్మా. వాళ్ళని పిలవండి అంకుల్. రంజిత్, అశోక్. ఏంటి సార్? ఏం డ్యూటీ చేస్తున్నారు మీరు? ఏమైంది సార్? ఈ ఇంట్లో ఎవరో బాంబు పెట్టారట. అలర్ట్ గా ఉండమని చెప్తే నిద్రపోతున్నారా? ఛాన్సే లేదు సార్. మాకు తెలియకుండా బాంబు ఎవరు పెడతారు? ఈ ఇంట్లో బాంబు పెట్టారని పోలీసులు నాకు ఫోన్ చేసి చెప్పారు. అది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది సార్. ఫేక్ ఏరియాలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చాక వెతకడం ముఖ్యం. ముందు చెరోవైపు వెళ్లి వెతకండి. ఓకే సార్.
పోలీసులకు విషయం తెలిసింది. బాంబు స్క్వాడ్ తీసుకొని ఆ ఇంటికి వెళ్లారు కూడా. బాంబు స్క్వాడ్ బాంబుని తీసేస్తారు కదా మేడం. బాంబు ఇల్లంతా వెతికాం సార్, బాంబు ఎక్కడా కనిపించలేదు. ఓకే. అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేక్ అయి ఉంటుంది మేడం. ఖచ్చితంగా ఫేక్ న్యూసే మ్యామ్. అవును మ్యామ్, మేం కూడా వెతికి చూసాం కదా, ఇంట్లో బాంబు లేదు. ఉంది. ఉంటే బాంబ్ డిటెక్టర్స్ కి దొరకాలి కదా మేడం. డిటెక్టర్స్ కి కూడా దొరకకుండా బాంబ్ ఎక్కడ పెట్టారు? మనం అనవసరంగా టెన్షన్ పడుతున్నాం మ్యామ్. ఎవరో మనల్ని భయపెట్టడానికి ఇలా చేసి ఉంటారు మ్యామ్. లేదు, నన్ను చంపడానికే ప్లాన్ చేశారు. నాకు తెలుస్తుంది ఇంట్లో బాంబు ఉంది. వెతకడంలో ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. బాంబు లేదు ముర్రో అంటుంటే ఉంది అంటుందేం చంద్రిక? బా ఉందో లేదో మనకేం తెలిసిపోడ్రో. నువ్వు అంతగా బిలీవ్ చేస్తున్నావంటే బాంబు ఉండే ఉంటుందమ్మా. కానీ ఎంత వెతికినా కనిపించలేదు. ఎందుకైనా మంచిది, అందరం బయటికి వెళ్ళిపోదామమ్మా. అవును దివ్య, అదే అందరికీ మంచిది. ఇంట్లో ఉంటే ప్రాణాలు పోతాయి. బామ్మని తీసుకొని బయటికి వెళ్దాం. మనం మాత్రం బయటపడితే సరిపోతుందా నాన్నమ్మా? మన ప్రాణాలు కాపాడుకుంటే చాలా. మనుషులు తప్ప ఇంట్లో ఇంకా ఏమున్నాయమ్మా? జ్ఞాపకాలు అంకుల్, మా అమ్మ నాన్నల జ్ఞాపకాలు ఉన్నాయి. మా నాన్న ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు. ఆయన బుడి బుడి అడుగులు వేయటం దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ అవటం వరకు ఈ ఇల్లు చూసింది. ఇది అమ్మ మెట్టనిల్లు. ఈ ఇంట్లో అనువనువుని అమ్మ అపురూపంగా చూసుకుని ఉంటుంది. అమ్మ కడుపుతో ఉన్నప్పుడు ఆ కడుపులో నేను అన్నయ్య ఉన్నాం. ఈ ఇంటి గాలి పీల్చాం. ఈ ఇల్లు, ఈ గోడలు, ఈ వస్తువులు ప్రతిదీ అమ్మ నాన్నల ప్రతిరూపాలే. ఈ గాలిలో వారి శ్వాస నిండి ఉంది. ఈ గోడలకి వాళ్ళ స్పర్శ తెలుస్తుంది. వారి నవ్వుల్ని, వారి బాధల్ని ఈ ఇల్లు పంచుకుంది. వారికి నీడగా, అండగా ఉంది. అలాంటి ఈ ఇల్లు మొక్కలవటం నాకు ఇష్టం లేదు. ఈ ఇంటిని అనాథని చేసి వెళ్ళిపోలేను. ఈ ఇంట్లో ఒక్క ఇటుక కూడా బాంబు దాడిలో కాలి బోర్డుదవ్వకూడదు. అమ్మ నాన్న బ్రతికుంటే ఈ ఇంట్లో ఉండేవారు. అందుకే
ఈ ఇంటిని బ్రతికించుకోవాలి. అంకుల్, మెయిన్ స్విచ్ ఆన్ చేసి రండి. అమ్మో 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 అమ్మో, త్వరగా పద చంద్రిక. ఏ క్షణానైనా బాంబు పేలి ఈ ఇల్లు కూలిపోవచ్చు. పద పౌడరు. అదేంటి బాంబు పేలుతుందనుకుంటే లైట్స్ వెలిగాయి. ఏమై ఉంటుంది పౌడరు? పద పద. పద పద. అమ్మా, బాంబు దొరికింది. ఎక్కడ మేడం? Come on, search. సారీ మేడం, అన్ని చోట్ల వెతికాం కానీ పూజ గదిలో చూడలేదు. పూజ గదిలో బాంబు పెడితే ఎవరికీ తెలీదు అనుకున్నారు, కానీ ఆ దేవుడే కాపాడాడు. మిమ్మల్ని మీరు రక్షించుకున్నారు మేడం. సమయస్ఫూర్తితో వ్యవహరించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. ఇక మేము బయలుదేరతాం. హ్యాపీగా నిద్రపోండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అవర్ డ్యూటీ. గుడ్ నైట్. అమ్మయ్య, బాంబు కనిపెట్టేశారు చంద్రిక. అవును పౌడరు, బతికిపోయాం. వెళ్ళిపోతామన్నారు కదా, మళ్ళీ వచ్చారే. ఏదో మాట వరుస కన్నావురా. మా దివ్యను వదిలిపెట్టేసి పోతావా ఏంటి? బయటికెళ్ళి బతకలేమని చెప్పండి వదినా. అంత లేదమ్మా, 30 ఏళ్ళగా ఈ ఇంట్లోనే ఉంటున్నాం. సచ్చినా బ్రతికినా ఈ ఇంట్లోనే ఉంటాం. నీ చాకచక్యం వల్ల పెద్ద గండం తప్పిందమ్మా. అవునమ్మా, నువ్వే ఈ ఇంటిని మనుషుల్ని కాపాడావు. కమాండో ట్రైనింగ్ తీసుకుని కూడా మేము గెస్ట్ చేయలేకపోయాం మ్యామ్. మీరు నిజంగా గ్రేట్ మ్యామ్. మీ సెన్స్ సూపర్. మీరు చేయలేని పని మా దివ్య చేసింది. తను ఎంతో తెలివైందని మాకు ముందే తెలుసు.
ఏదేమైతేనే ప్రాబ్లం సాల్వ్ అయిందా? లేదు, ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. టెండర్ కి మీరే విషయాలు తెలియవు. అంటే అన్ని విషయాలు దాచిపెట్టారా? అన్ని విషయాలు బయట పెట్టను. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దానంతట అదే బయటపడుతుంది. నిన్న మీకు హెల్ప్ చేసినట్టుగా. హెల్ప్ చేయమని నేనే మిమ్మల్ని అడగలేదే. ఇంకా మీతో పోటీ పడాలి అనుకున్నాను. మీరే ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. చూడండి మిస్ దివ్య జయసూర్య, మీకు పిట్ట కథ చెప్తాను. సారీ, పిట్ట కథ కాదు, కాకి. డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. ఎగురుతున్న డేగ వెనక భాగంలో కూర్చుని డేగ మెడను పొడుస్తూ పొడుస్తూ కాకి రెచ్చగొడుతూ ఉంటుంది. అయినా డేగ స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం తన శక్తిని సమయాన్ని వృధా చేసుకోదు. తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఇంకా ఇంకా పైకి వెళ్లడం ప్రారంభిస్తుంది. అలా డేగ పైకి ఎగిరే కొద్దీ పాపం కాకి ఊపిరి పీల్చుకోవడం కష్టతరం అవుతుంది. ఆపై ఆక్సిజన్ అందక కాకి చచ్చిపోయి నేల కూలిపోతుంది. ఈ కథలో నేను డేగలాంటోణ్ణి. నాతో పోటీ పడాలనుకున్న వాళ్ళు ఆ కాకి లాంటోళ్ళు. ఎగరడం ఎదగడం పైనే నా దృష్టి ఉంటుంది. నన్ను తాకాలి అనుకున్న వాళ్ళు కింద పడిపోవటం ఖాయం. ఈ స్టోరీ నేను కూడా విన్నాను చాణక్య. డేగతో పోటీ పడితే కాకి నేల కూలిపోతుంది కదా. బట్ కాకి బదులు గద్ద పోటీ పడితే డేగ రెక్కల కంటే గద్ద రెక్కలు చాలా పెద్దవి, బలమైనవి. తన మీద కూర్చునే ఛాన్స్ కాకి డేగ ఇస్తుందేమో కానీ తన వైపు కన్నెత్తి చూసే ఛాన్స్ కూడా గద్ద ఏ పక్షికి ఇవ్వదు. ఈ కథ నేనెక్కడ వినలేదే. ఇది కథ కాదు, ఇది దివ్య జీవితం. నైస్. అవును, ఈ పార్కు కాకుండా మీరు ఎక్కడైనా ఒంటరిగా బయటకు వస్తారా? ఒంటరిగా బయట తిరగడానికి నాకేం భయం లేదు, కానీ ఆ అవసరం కూడా నాకు లేదు. ముందు ముందు రావచ్చేమో. ఎలా వస్తుంది? ఏముంది, మీరు ఎవరినైనా లవ్ చేయొచ్చు. ఆ ప్రేమికుడిని చాటుగా కలవడం కోసం బయటికి రావచ్చేమో. మీరు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్. ఏం, మీరు ఆడపిల్ల కాదా? ప్రేమలో పడరా? ఈ జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చాణక్య. ప్రేమ కూడా జీవితంలో ఒక భాగమే. అవునా చాణక్య గారు? మీరు కౌటిన్యుడిలా అర్థశాస్త్రం చెప్తారు అనుకుంటే లవ్ గురులా ప్రేమ పాఠాలు చెప్తున్నారేంటి? మీకు ఎదురు రాకుండా నన్ను డైవర్ట్ చేస్తున్నారా ఏంటి? నాకెదురు రావాలని ఫిక్స్ అయిపోయారా? నిన్న టెండర్ నుంచి డ్రాప్ అయినట్టు ప్రతిసారి మీరు తప్పుకోరుగా. ఎప్పుడో ఒకప్పుడు మనం పోటీ పడాల్సిందే. ఓకే మిస్ దివ్య జయసూర్య, ఆల్రెడీ ఒక బొకే ఇచ్చి చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్. విష్ యూ ద సేమ్. బై ద వే, మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ మాట మీతో చాలా మంది చెప్పుంటారు కదా. అందం ఉన్న చోటే అపాయం ఉంటుంది. మేబీ ఈ మాట మీతో ఎవరు చెప్పుండరు కదా.
అభి అంటూ అమ్మ మమ్మల్ని పిలిచిన అదృష్టం మంగా మేడం గారు మాకు చేసిన సహాయానికి మేము తీర్చుకున్న కొద్దిపాటి రుణం. అవును తల్లి, ఆ ఇల్లు నీకు దేవాలయం అయితే ఈ ఇల్లు మాకు దేవాలయం. మంగా మేడం లాంటి దేవత నివసించిన దేవాలయం. ఆ రక్తమే నీ రూపంలో ఈ ఇంట్లో అడుగు పెడుతుంటే అంతకంటే అదృష్టం ఏముందమ్మా? రామ్మా, రా తల్లి. రామ్మా. ఎవరైనా ఉన్నారా? లేదమ్మా. మరి దీపాలు వెలుగుతున్నాయి, ఇల్లంతా నీట్గా ఉంది. రోజు పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసి దేవుడి పటాల ముందు దీపం పెడతానమ్మా. అవునా? ఇంకా ఎవరికైనా రెంట్కిచ్చారేమో అనుకున్నాను. ఇల్లైతే అద్దెకిచ్చేవాళ్ళమమ్మా, గుడిని ఎలా అద్దెకిస్తాం? ఇది మంగా మేడం గారు మాకు కట్టించిన ఇల్లు, మంగా మేడం గారు నివసించిన ఇల్లు, మంగా మేడం గారి జ్ఞాపకాలు ఊపిరి నిండిన ఇల్లు ఇది. అందుకేనమ్మా ఆ దేవత ఇంటిని దేవాలయంలా మార్చుకుని రోజు ఇలా పూజలు చేస్తున్నాం. ఆ దేవుళ్ళకే కాదమ్మా, అదిగో మా దేవతకు దేవుడికి కూడా నిత్యం పూజలు జరుగుతాయి. దీపాలు నైవేద్యాలు పెడతాం, హారతులిస్తాం. ఈ ఇంటిని చూస్తుంటే అమ్మను అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది అంకుల్. ఇదంతా నిన్నో మొన్నో జరిగినట్టు అంత కలగా ఉంది. ఇదిగోండి, ఇక్కడే